హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాస్ తెలుగు. ఈరోజు BYD Celeon 7 నిన్న మనం వాక్ అరౌండ్ ఏదైతే చేశామో ఈ రోజు టెస్ట్ డ్రైవ్ వీడియో తీసుకొస్తానని చెప్పాను అని తీసుకొచ్చాను. సో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది సీల్తో కంపారిజన్ అనేది ఈ రోజు వీడియో. చలో ఫస్ట్ అయితే డ్రైవ్కి వెళ్ళిపోదాం. డ్రైవ్లో ఉంది. దీనికి ఎలాంటి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్స్ లాంటివి లేవు. డైరెక్ట్ డ్రైవ్ మోడ్ అండ్ పార్కింగ్లో పెట్టేసి వెళ్ళిపోతుంది. సరే, ఫస్ట్ దీని యొక్క బ్యాటరీ స్పెక్స్ అండ్ మోటార్ గురించి బేసిక్గా తెలుసుకుంటేనే మీకు పర్ఫార్మెన్స్ గురించి ఒకటి అర్థమవుతుంది. కాబట్టి సో బ్యాటరీ అనేది రెండు వేరియంట్స్, ఏదైతే బేస్ మోడల్ టాప్ మోడల్ రెండింటికి ఒక 4 డిఫరెన్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటో చెప్తాను మీకు. ఆ రెండు వేరియంట్స్కి కూడా బ్యాటరీ అనేది ఒకటే ఇస్తున్నారు. 82.5 kW బ్యాటరీ రేంజ్లో ఉంటుంది మనకు. అండ్ రేంజ్ కూడా బేస్ మోడల్కి టాప్ మోడల్కి సేమ్ రేంజ్ ఇస్తుంది. జస్ట్ ఒక 20 km డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ ఎందుకు ఒకటే చెప్తాను మీకు. సో బ్యాటరీ ఒకటే, బేస్ తీసుకున్న టాప్ తీసుకున్న రేంజ్ ఒకటే వస్తుంది. మోటార్ ఒకటే డిఫరెన్స్ అనేది ఉంటుంది మనకు. ఇందులో వేరియంట్ వైజ్గా మోటార్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ మనకు బేస్ మోడల్ ఏంటంటే తక్కువ కిలోవాట్స్ మోటార్ అనేది ఒకటి ఇస్తున్నారు. అండ్ టాప్ మోడల్ ఏంటంటే మనకు ఎక్కువ కిలోవాట్స్ మోటార్ అనేది ఇస్తున్నారు. సో పవర్ అండ్ టార్క్ అనేది డిఫరెన్స్ అవుతుంది. సో పవర్ వచ్చేసి మనకు ఇది టాప్ మోడల్, ఇది ఆల్ వీల్ డ్రైవ్. అదే బేస్లో అయితే రేర్ వీల్ డ్రైవ్, వెనకాల పైలకి మాత్రమే పవర్ సప్లై అనేది అవుతుంది. టాప్ మోడల్ ఏంటంటే మనకు రెండింటికి కూడా పవర్ సప్లై అవుతుంది. ఫ్రంట్ వీల్స్కి అండ్ రేర్ వీల్కి 2 మోటార్లు ఉంటాయి కాబట్టి రేంజ్ ఒక 20 km తగ్గుతుంది ఇక్కడ. సో పవర్ ట్రైన్స్ గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ 690 Nm ఆఫ్ టార్క్ జనరేట్ చేస్తుంది ఇది. సో పవర్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ 530 bhp పవర్ అండ్ 690 Nm టార్క్ అంటే అది తక్కువ ఫిగర్స్ కాదు. ఆల్మోస్ట్ ఒక లగ్జరీ సెడాన్, ఏదైతే మనకి జర్మన్ సెడాన్స్ ఉంటాయో లేకపోతే జర్మన్ SUVs ఉంటాయో, పోర్షా తీసుకోండి ఎగ్జాంపుల్గా, ల్యాంబోర్గిని తీసుకోండి, అలాంటి పవర్ ట్రైన్స్ అనేవి మనకు BYD వాళ్ళు ఒక చైనీస్ బ్రాండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయమే మనకు. నా కమింగ్ బ్యాక్ టు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే, సో ప్రస్తుతానికి నేను అన్ని కూడా బేసిక్గా పెట్టాను. అంటే స్టాండర్డ్ మోడ్లో ఉంది. ఒకటి హై మోడ్ అండ్ స్టాండర్డ్ మోడ్ 2 ఇస్తున్నారు. అందులో స్టాండర్డ్ మోడ్ చూస్ చేసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే డ్రైవ్ మోడ్స్లో కూడా ఎక్కువ అండ్ నార్మల్ మోడ్ అయితే సిటీలో మనం డైలీ నడుపుకుంటామో దాంట్లో మాత్రమే మనం పర్ఫార్మెన్స్ అనేది టెస్ట్ చేస్తే. సో నాకు ఇప్పటి వరకు డ్రైవ్ చేసుకుంటూ షోరూమ్ నుంచి ఇక్కడి వరకు వచ్చిన కాబట్టి నాకు ఒక ఐడియా ఏముందంటే, సో ఇనిషియల్ టార్క్ ఏదైతే ఆ 690 Nm టార్క్ ఉంటుందో అది మాత్రం ఇట్లా ఇస్తుంది మనకు. ఆ BHP కూడా మనకి ఇట్లా జనరేట్ చేస్తుంది. కాకపోతే 100 km/h స్పీడ్ మాత్రం వితిన్ సెకండ్స్ 4.5 secondsలో రీచ్ అవుతుంది టాప్ మోడల్. సో పవర్ అండ్ టార్క్ ఎక్కువగా ఉంది కాబట్టి 4.5 secondsలో రీచ్ అవుతుంది. కారు వెనకల కూడా అదే రాశారు క్లియర్గా. అండ్ మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ కారు యొక్క డైమెన్షన్స్ కూడా ఏం తక్కువ ఏం కాదు. ఆల్మోస్ట్ 5 మీటర్ లెంత్లో ఉంది మనకి కార్ వచ్చేసి. అంటే పెద్ద పెద్ద లగ్జరీ కార్స్ ఏ సైజులో ఉంటాయి ఆ సైజులో ఉంది. టర్నింగ్ రేడియస్ కూడా చాలా కష్టమే సిటీలో, బట్ ఇట్స్ ఓకే, మన సిటీ కండిషన్కి అయితే సరిపోతుంది. సో మీరు చూడొచ్చు అంతే, 80 టచ్ అయిపోయింది. ఇంకా బాడీ రోల్ గురించి మాట్లాడితే కొంచెం బాడీ రోల్ కొంచెం ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇది సేమ్ కార్ ఏదైతే మనం సీల్లో చూసామో సెడాన్లో, సో అదే కారు కాకపోతే SUV క్రాస్ ఓవర్ లుక్స్లో మనకు లాంచ్ అనేది చేశారు. బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అండ్ మీరు చూడవచ్చు పవర్ 100 ఇట్లా 4 secondsలో 100 రీచ్ అయిపోతుంది. అసలు దీని ముంగడ ఏ స్పోర్ట్స్ కార్ కూడా పనికిరాదు అనుకోండి. ఇలా ఆడుకోవచ్చు ఇక మనము. సరే, బ్యాటరీ వచ్చేసి సేమ్ బ్యాటరీ బేస్కి టాప్కి కాబట్టి రేంజ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఒక 20 km డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటే 2 మోటార్లు కలిపితే వెయిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 20 km టాప్ మోడల్ రేంజ్ తగ్గుతుంది. ఇప్పుడు 98% ఛార్జింగ్ ఉంది నాకు లైవ్లో. 533 రేంజ్ చూపిస్తుంది ఇక్కడ లైవ్లో. కంపెనీ వాళ్ళు చెప్తుంది 567 ఏదో చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ చెప్పినంతనే రేంజ్ క్లెయిమ్ చేస్తుంది మనకి డిస్ప్లేలో చూసినట్టయితేను. సో విచ్ ఈస్ రియల్లీ గుడ్. పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే 100 km/h దాటిన తర్వాత కొంచెం బరువు ఉంది బండి కాబట్టి 3 టన్నుల వరకు ఉంటుంది కాబట్టి కొంచెం ఆ ల్యాగ్ అనేది మనకి ఎక్కడో కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. బట్ అప్పటి వరకు అయితే చూడండి అయిపోయింది 100 రీచ్. ఇట్లా 100 ఇట్లా అయిపోతుంది మనకు. ఎక్సలేటర్ పెట్టండి 100 అయిపోతుంది. సో ఇది ఓవరాల్గా బాడీ రోల్ అనేది కొంచెం ఉంటుంది. బట్ SUV కాబట్టి ఏరోడైనమిక్స్ కానీ ఓషన్ డిజైన్స్లో తీసుకున్నారు. ఈ ప్లాట్ఫామ్ 3.0 కూడా ఇంట్రొడ్యూస్ చేశారు మనకి ఈ కార్ తోటి. అండ్ NVH లెవెల్స్ గురించి మాట్లాడితేను, సో ఫ్రంట్ సైడ్ NVH లెవెల్స్ అనేవి చాలా అంటే చాలా బాగా మేనేజ్ అనేది చేశారు. ఎందుకంటే ఫ్రంట్లో మనకు డబుల్ గ్లాస్ వస్తుందంట. ఫ్రంట్లో విండ్షీల్డ్ అండ్ ఈ సైడ్ గ్లాసెస్ విండోస్వి డబుల్ గ్లాస్ వస్తుంది. వెనకాల వాళ్ళకి కొంచెం NVH లెవెల్స్, ఆ విండ్ నాయిస్, టైర్ నాయిస్ కొంచెం ఉంటుంది. బట్ అదేం పెద్ద ఇష్యూ ఏం కాదు. ఓవరాల్ అయితే సైలెంట్ క్యాబిన్ గానే ఉంది. AC కూడా ఆల్మోస్ట్ తక్కువనే చేసేసాను నేను. అడాస్ కూడా ఉంది మనకి ఇందులో.
అడల్స్ లెవెల్ 2 వస్తుంది. ఇలాంటి వాళ్ళ కోసం మనకు అడల్స్ కూడా ఇస్తున్నారు, ఆటోమేటిక్ అదే బ్రేక్ చేసుకుంటుంది. ఒక లిస్టే ఉంది మనకు అడల్స్కి సంబంధించి, నేను ఇక్కడ అన్ని యాడ్ చేస్తాను. సేఫ్టీ ఫీచర్స్ గురించి కూడా మాట్లాడితే 11 ఎయిర్ బ్యాగ్లు వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మెర్సిడీస్లో కూడా ఇలాంటి 11 ఎయిర్ బ్యాగ్స్ ఓన్లీ మనకు 3 కోట్లు పెడితే కానీ ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ రావు. ప్లెంటీ ఆఫ్ సేఫ్టీ ఫీచర్స్, అడల్స్ ఫీచర్స్ ఉన్నాయి, అడ్వాన్స్ ఇంటర్నెట్ ఫీచర్స్ ఉన్నాయి. కమింగ్ టు డైనమిక్స్ గురించి మాట్లాడితేను, సో ఓషన్ డిజైన్స్లో ఉంది కాబట్టి ఏరోడైనమిక్స్ని మెయింటైన్ చేస్తూ ఎస్యూవీని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారు. అండ్ స్టీరింగ్ కూడా వెల్ వెయిటెడ్గా ఉంది, స్టీరింగ్ కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. మీరు చూడవచ్చు. ఇప్పుడు సస్పెన్షన్ చూద్దాం ఫస్ట్. ఇక్కడ మనకు బ్యాడ్ రోడ్ ఉంది కాబట్టి కొంచెం ఈ సస్పెన్షన్ కూడా మనకు మంచి సస్పెన్షన్ ఇస్తున్నారు. ఫ్రంట్లో డబుల్ విష్ బోన్ అండ్ వెనకాల మనకు ఇండిపెండెంట్ లింక్ సస్పెన్షన్ అంటాం కదా, సో అలాంటి డిఫెండర్లో వచ్చే సస్పెన్షన్ మనకి ఇందులో వస్తుంది. సో మంచి రైడ్ క్వాలిటీ ఇస్తుంది. అండ్ దాంతోపాటు స్టీరింగ్ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ కూడా మీరు చూడవచ్చు. సో చాలా పికప్ అవుతున్న కొద్ది స్టీరింగ్ లైట్ అవుతుంది, మళ్ళీ లోవర్ స్పీడ్స్లో మనకు స్టీరింగ్ వెయిట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో అదంతా మేనేజ్ చేసుకుంది. అండ్ ఫీడ్బ్యాక్ ఏదైతే మనం యూటర్న్ చేసిన తర్వాత మీకు ఒకసారి లైవ్లో అది కూడా చూపిస్తాను కుదిరితే. సో మొత్తం తిప్పిన తర్వాత వడ్లేస్తే ఆటోమేటిక్ సెంటర్ ఆఫ్ పొజిషన్కి ఇట్లా వచ్చేస్తుంది. అది ఏం ప్రాబ్లం అయితే లేదు. స్టీరింగ్ బాగుంది, సస్పెన్షన్ బాగుంది, ఎన్విఎస్ లెవెల్స్ ఓకేగా ఉన్నాయి. ఇంకా రైడ్ క్వాలిటీ గురించి ఓవరాల్గా మాట్లాడితే మనకు 20 ఇంచెస్ వీల్స్ అనేవి ఇస్తున్నారు. బేస్ మోడల్లో 19 ఇంచెస్ వీల్స్ వస్తాయి, టాప్ మోడల్లో 20 ఇంచెస్ వీల్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి సో ఓకే పర్లేదు. రైడ్ క్వాలిటీ అయితే సూపర్బ్ అని అయితే చెప్పాలి. అండ్ చిన్న చిన్న ఏవైతే బ్యాడ్ రోడ్స్ ఉంటాయో అసలు మనకు తెలియదు కూడా తెలియదు. ఓన్లీ పెద్ద పెద్దగా ఏదన్నా మన హైదరాబాద్లో వర్షాకాలం వస్తే అలాంటి రోడ్స్ తప్పితే మిగతా టైంలో అయితే సరిపోతుంది. 20 ఇంచెస్ వీల్స్ అంటే ఆల్మోస్ట్ లగ్జరీ కార్కి వచ్చి, అది కూడా మనకు మెచిలిన్ టైర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో మంచి క్వాలిటీ టైర్స్, బ్రాండెడ్ టైర్స్ ఇస్తున్నారు. సెక్షన్ ప్రొఫైల్ కూడా పర్లేదు, మరీ లో ప్రొఫైల్లో సెడాన్లో వచ్చిన విధంగా కాకుండా 245, 45, 20 ఇంచెస్ మంచి ప్రొఫైల్ సెక్షన్ టైర్స్, ట్యూబ్లెస్ టైర్లు. అండ్ స్పేర్ వీల్ ఒకటి రాదు, పంక్చర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఇలాంటి మంచి లగ్జరీ కార్లో. అండ్ ఓవరాల్గా ఈ కార్ని ఎందుకు పర్చేస్ చేయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ప్రైస్ ఎందుకంటే బేస్ మోడల్ మనకు 52 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి టాప్ అండ్ 58 లక్షల వరకు అయితే ఆన్ రోడ్ హైదరాబాద్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రైస్ అనేది మనకు కొంచెం అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే సూటబుల్గా ఉంటుంది. నేను చెప్పాలంటే క్లియర్గా ఈ కార్ని ఎవరు పర్చేస్ చేస్తారంటే సెలబ్రిటీస్ కానీ, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, మనకు రోజుకు కార్ తీసుకొని అలా వెళ్తూ ఉంటాము, రైడ్కి డ్రైవర్ ఉంటాడు, సో వాళ్ళు ఎక్కువగా పర్చేస్ చేస్తుంటారు. మనము ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఫార్చునర్ మనకు 60 లక్షలకు అయితే వస్తుంది, లెజెండర్ అయితే 60 లక్షలు ఉంది. అది డీజిల్ కార్. మనకు డీజిల్ తీసుకున్నట్టయితే 2027 తర్వాత మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇన్ఫ్యాక్ట్ డీజిల్ బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంది 2027 తర్వాత, లేదంటే 10 years వెహికల్ రిస్ట్రిక్షన్ ఒకటి పెడుతున్నారు. తర్వాత భయం ఉంటుంది, రీసేల్ అవుతుందా, మంచి రీసేల్ వాల్యూ వస్తుందా మన కార్కి అనేది ఒక టెన్షన్ ఉంటుంది. ఇలాంటి ఎలక్ట్రిక్ కార్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే మనకు ఇది రిటర్న్ ఇస్తుంది. ఒక 10 years తర్వాత మీరు రీసేల్ చేసినా కూడా ఒక బ్యాటరీ ప్రైస్ ఏదైతే ఒక 10 లక్షలు 15 లక్షలు డిక్రీస్ చేసుకొని అప్పటికి ఎలక్ట్రిక్ కార్స్ ఇంకా భూమిలో ఉంటాయి కాబట్టి మంచి రీసేల్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు 60 లక్షలు పెడితే అప్పటికి 40 లక్షలు కూడా రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్స్. అండ్ ఫ్యూచర్స్ కూడా చాలా అడ్వాన్స్ ఫ్యూచర్స్ ఉన్నాయి. మన కెమెరాస్ కానీ, పానోరామిక్ గ్లాస్ రూఫ్ కానీ, 360 డిగ్రీ కెమెరాస్, వెంటిలేటెడ్ సీట్స్. అసలు BYD అంటేనే ఇంకా ఫ్యూచర్స్. ఒకటి MG అండ్ BYD రెండు కూడా చైనీస్ కంపెనీస్. ఫ్యూచర్స్ కొలతే లేదు మనకు, అన్లిమిటెడ్ ఫ్యూచర్స్, హెడ్సప్ డిస్ప్లే, ఇంకా చెప్పుకుంటూ పోతే మనకు పెద్ద లిస్టే ఉంది. నేను ఆల్రెడీ వాకరౌండ్ చేశాను మన ఛానల్ షోరూమ్ వాకరౌండ్, దానిలో పెద్ద లిస్టే చెప్పాను ఫ్యూచర్స్కి సంబంధించి. కంఫర్ట్ కూడా సీట్స్వి ఫ్రంట్లో మనకి స్పోర్ట్స్ టైప్ కంఫర్ట్ అనేది ఉంది. సీట్స్ అనేవి చాలా కుషనింగ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ వ్యూ యాంగిల్ కూడా ఒక పెద్ద SUV నడుపుతున్నట్టుగా నాకు ఎక్కడ కూడా అనిపించట్లేదు, క్రాస్ ఓవర్ SUV నడుపుతున్నట్టుగా. రోడ్ వ్యూ కూడా చాలా క్లియర్గా ఉంది. అండ్ ఈ స్క్రీన్ ఇలా పెడితేనే మనకు రోడ్ వ్యూ బాగుంటుంది. దీన్ని మనం జస్ట్ ఇలా మార్చామనుకోండి కొంచెం ఆ డిస్ట్రాక్షన్ అనేది వస్తుంది, ఇలా మధ్యలో ఏదో అడ్డుగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. కాబట్టి నాకు ఈ స్క్రీన్ ఇలా పెడితేనే ఆప్షన్ బాగుంటుంది. మీరు ఎలా కావాలంటే అలా పెట్టుకుని కొన్న తర్వాత ఇంకా ప్లెంటీ ఆఫ్ ఫ్యూచర్స్ ఉన్నాయి. అడాస్ ఉంది. ప్రైస్ సెగ్మెంట్ కొంచెం ఆలోచించి 60 లక్షలు ఫార్చునర్ కానీ BMWకి X1కి పెట్టే బదులు ఇలాంటి కార్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ రిచ్ పీపుల్ ఎందుకు BYDని చూస్ చేసుకుంటారు ఈ మధ్య చాలామంది, సేల్స్ గ్రో అవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే ఈ కార్, ఈ ఫీచర్స్, ఈ రేంజ్ మనం లగ్జరీ సెగ్మెంట్ జర్మన్ కానీ అటు లేకపోతే ఫ్రెంచ్ కానీ ఇంకేదైనా కంపెనీ మనము ఇదే ఎలక్ట్రిక్ కార్ పోర్షా కానీ ఇంకేదైనా చూస్ చేసుకుంటే ఆల్మోస్ట్ ₹1,00,00,000 పైన ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో 4 కార్లు చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాల్వో XC40 రీఛార్జ్ ఉంది ఎలక్ట్రిక్లో, BMW iX1 ఉంది. అండ్ ఇంకా మనకు చూసుకున్నట్టయితేను సరే ఇదే ప్రైస్లో మనకి ఇదే సెగ్మెంట్లో మిడ్ రేంజ్లో మనకి కియా EV6 కూడా వస్తుంది. సో అది కూడా ఆల్మోస్ట్ 60 లక్షల వరకు అయితే ఉంది.
కియా అంటే మనకు ఫీచర్స్ కొంచెం దీనికంటే తగ్గుతాయి, అందులో కూడా ఫీచర్స్ బాగున్నాయి, డిజైన్స్ బాగుంది ఏరోడైనమిక్గా. దీంతో పోలిస్తే ఇంకొంచెం ఇది పోర్షా లాంటి లుక్స్ అనేవి ఇస్తుంది బయట నుంచి. బ్లాక్ కలర్లో ఇంకా బాగుంది, బ్లూ కూడా బాగుంది, 4 కలర్లు ఉన్నాయి. సో ఈ 4 కార్లతో కంపేర్ చేస్తే మనకు ఈ కార్ ఎందుకో బెటర్గా అనిపిస్తుంది. ₹1,00,00,000 ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? సగం ధరకే మనకు 60 లక్షలకి మంచి కార్ ఇస్తున్నారు. సో రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిక్ కార్స్లో బెనిఫిట్స్ ఏంటంటే మనం ₹1,00,00,000 పెట్టి మనం పెట్రోల్ కార్ డీజిల్ కార్ తీసుకున్న తర్వాత దాని ప్రతి సర్వీస్కి ఒక ₹3,00,000 పోతాయి ఈజీగా. మెయింటెనెన్స్లో 3 లక్షలు ఖచ్చితంగా సంవత్సరం 3 నుంచి 4 లక్షలు పెట్టాల్సిందే. బట్ ఈ కార్లో అలాంటి ఏం మెయింటెనెన్స్ లేదు. రెగ్యులర్ సర్వీస్ ఒకటి, ఏసీ చెకప్ అండ్ చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి అవి చూసుకోవాలి, టైర్లో ఒకటి అరిగిపోయిన కొద్దీ మార్చుకోవాలి, అంతే తప్ప మిగతా నీకు ఇంజిన్ ఆయిల్ కానీ స్పేర్స్ కానీ అవి కానీ ఏమీ ఉండే. బ్యాటరీ ఒకటి, మోటార్ ఒకటి, రెగ్యులర్ చెకప్ చేసుకోవాలి, కూలెంట్స్ అన్నీ ఓకే ఉన్నాయని చెక్ చేసుకోవాలి. అందులో కూడా మనకి మనీ సేవ్ అవుతుంది. అందుకే గొప్ప వాళ్ళు, రిచ్ వాళ్ళందరూ కూడా ఎలక్ట్రిక్ కార్స్ని చూస్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్లో చిరంజీవి కానీ నాగార్జున కానీ వాళ్ళ దగ్గర ఉన్న కార్స్ ఏవైతే కలెక్షన్స్ ఉందో వాటిలో ఒక ఎలక్ట్రిక్ కార్ని కూడా పెట్టుకుంటున్నారు. లైక్ BMW 7 Series ఎలక్ట్రిక్ కానీ. సో ఎందుకు వాళ్ళు ఎలక్ట్రిక్ చూస్ చేసుకుంటారు అంటే ఫ్యూచర్ ఉంది ఎలక్ట్రిక్ కానీ, ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తుందని ఇలా ఆలోచించి వాళ్ళు చూస్ చేసుకుంటారు. పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంది, మీరు చూడండి. అయిపోయింది 120 ఈజీగా రీచ్ అవుతుంది. ఇంతకు మించి ఇంకేం కావాలి? సరే ఇందులో డ్రైవ్ మోడ్స్ కూడా ఉన్నాయి కదా. సో డ్రైవ్ మోడ్స్ ఎలా వర్క్ అవుతాయి అది కూడా చూపిస్తాను మీకు. సో నేను ఇప్పటివరకు స్టాండర్డ్ మోడ్లో పెట్టాను, హై మోడ్ చేశాను, అండ్ డ్రైవ్ మోడ్స్లో 4 ఇస్తున్నారు. ఇప్పటివరకు నార్మల్ నడితేనే ఇలా ఉంది. స్పోర్ట్ మోడ్లో పెట్టాను, చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో. అయిపోయింది స్పోర్ట్ మోడ్. అసలు ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి నార్మల్ మోడ్లో 100 టచ్ అయితే మనకు అక్కడ నుంచి ఇంకొక సగం దూరంలోనే 100 ఈజీగా టచ్ అయిపోతుంది. సిటీలో 150 అంటే ఇంకా ఎక్కువ ఏం పోతాం. ఇలా ఖాళీ రోడ్స్ ఉంటాయి, అది కూడా నార్మల్ సిటీ ట్రాఫిక్లో అయితే ఇంకా అది కూడా పోలేము. ఇంకోటి బ్రేకింగ్ కూడా చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. 4 కూడా వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ అనేవి ఇస్తున్నారు. వెంటిలేషన్ ఏంటంటే మనకు వర్షాకాలంలో నీళ్లు ఆ క్యాలిబర్స్లోకి పోయినప్పుడు స్కిడ్ అవ్వకుండా ఉంటుంది, బ్లాక్ అవ్వకుండా ఉండడానికి వెంటిలేటెడ్ అదైతే వ్యాక్యూమ్ బ్రేక్స్ లాగా వర్క్ చేస్తాయి మనకు. సో వెంటిలేటెడ్ బ్రేక్స్ అనేవి ఉన్నాయి. అండ్ రోడ్ ప్రెజెన్స్ కూడా చూడొచ్చు. చాలా మంది కార్ని చూస్తున్నారు, ఇదేదో కొత్త కార్ పోర్షా లాగా ఉంది ఏంది అని. నిజంగా పోర్షా లుక్సే మనకి ఇచ్చేస్తున్నారు చైనా వాళ్ళు. అండ్ అదొకటి చూడొచ్చు. బ్రేకింగ్ బాగుంది, మిగతా అన్ని రైడ్ క్వాలిటీ, డైనమిక్స్ కానీ పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ అయితే చాలా చాలా బాగున్నాయి ఈ కార్కి. అండ్ అడస్ చూడొచ్చు, చాలా బాగా వర్క్ అవుతుంది. లేన్ కీప్లో పెట్టడానికి ట్రై చేస్తుంది ఆటోమేటిక్గా, అదంతా అదే. అండ్ కొంచెం లాంగ్ టర్న్ చేసుకోవాలి మనము యూటర్న్ అనేది. అండ్ ఇంకోటి ఇలాంటి పవర్ అండ్ టార్క్ని కంట్రోల్ చేయాలంటే కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. బేసిక్ ఎక్స్పీరియన్స్. స్టార్టింగ్లో మీరు కొంచెం ఒక 10,000 కిలోమీటర్స్ అలవాటు అయ్యే వరకు స్లోగానే నడపండి. మీరు ఒక నార్మల్ కార్ ఇలాంటి కార్స్ నుంచి ఇలా అప్గ్రేడ్ అవుతున్నారు అంటే కొంచెం ఆ పవర్ అండ్ టార్క్ని హ్యాండిల్ చేసే విధంగా అయితే ఉండాలి. మనకు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ ఎంత పవర్ఫుల్ ఉన్నాయో మనం చూస్తున్నాం కదా, మహీంద్రా కార్స్ కానీ ఇవి కానీ. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరే ఓవరాల్ ఇది డ్రైవ్ రివ్యూ నేను తీసుకొస్తాను, మాట ఇచ్చాను, తీసుకొస్తాను. నెక్స్ట్ మీకు అప్కమింగ్ బైక్స్ అండ్ కార్స్లో ఏది కావాలో వీడియో అనేది మీకు జస్ట్ ఒక కమెంట్ ప్లేస్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని కొట్టేస్తారు. ఇంకా డౌట్స్ ఉంటే డ్రైవ్ రివ్యూకి సంబంధించి ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ అనే ఒక బైకర్స్ బో తెలుగు మనది ఉంది, దాంట్లో మీకు రండి, అక్కడ DM చేయండి, ఫాలో కొట్టి మనకు చాట్ చేసుకుందాం కామెంట్ బాక్స్ కంటే కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటరీ రెగ్యులేషన్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి పిల్లల హెడ్తో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.